సాబుదానా పాయసానికి కావలసిన ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ ఒక కప్తో మెజర్ చేసుకున్నాను. చూసారు కదండి, ఈ సాబుదానా సేమియా పాయసానికి ఒక కప్పు సేమియా, హాఫ్ కప్ సాబుదానాని తీసుకున్నాను. అలాగే 3/4 కప్ షుగర్, మీకు కావాలి అనుకుంటే 1 కప్ కూడా తీసుకోవచ్చు. అలాగే డ్రై ఫ్రూట్స్ అండ్ 1.5 కప్ మిల్క్ని తీసుకుంటున్నాను. ముందుగా మనం హాఫ్ కప్ సాబుదానాని తీసుకున్నాం కదా, సో వాటిని ఇప్పుడు ఒకసారి నీట్గా వాష్ చేసుకొని సోక్ చేసుకుందాం. ఇలా సోక్ చేసుకోవడం వలన సాబుదానా అనేది తొందరగా కుక్ అయిపోతుంది, లేదంటే కుక్ అవ్వడానికి టైం పడుతుంది. సో ఈ విధంగా సోక్ చేసుకుంటే సాబుదానా కొంచెం ఉబ్బిపోయి త్వరగా కుక్ అవుతుంది. మనం ఒక హాఫ్ కప్ సాబుదానాని తీసుకుంటే 1 కప్ అయిపోతుంది. సో ఇప్పుడు స్టవ్ పై ఒక కడాయిని పెట్టుకొని ఒక 1 స్పూన్ గీని యాడ్ చేసుకుందాం. గీని ఈ విధంగా మనం మెల్ట్ చేసుకున్న తర్వాత వీటిలోకి డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకొని మనం రోస్ట్ చేసుకోవాలి. నేను వచ్చేసి బాదం, జీడిపప్పు, పిస్తా పప్పుని తీసుకున్నాను. వీటిని ఒక్కో దాంట్లో 2 పార్ట్స్ లాగా ఈ విధంగా కట్ చేసుకొని గీలో రోస్ట్ చేసుకుంటున్నాను. మీకు కావాలి అనుకుంటే కిస్మిస్ని కూడా యూస్ చేసుకోవచ్చు. చూసారు కదండి, డ్రై ఫ్రూట్స్ కలర్ చేంజ్ అయిపోయాయి. సో వీటిని ఇప్పుడు మనం ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇప్పుడు ఇదే ప్యాన్లోకి ముందుగా మనం పక్కకు పెట్టుకున్న 1 కప్ సేమియాని యాడ్ చేసుకుందాం. మీకు కావాలి అనుకుంటే ఇంకొక స్పూన్ గీని కూడా యాడ్ చేసుకోవచ్చు, బట్ నాకైతే ఈ గీ పర్ఫెక్ట్గా సరిపోతుంది. సో ఇప్పుడు వీటిని కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఈ విధంగా రోస్ట్ చేసుకుందాం. సేమియా కలర్ చేంజ్ అయిపోయింది. సో ఈ విధంగా కలర్ చేంజ్ అయిపోయిన ఈ సేమియాని ఇప్పుడు మనం ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇదే ప్యాన్లోకి ఇప్పుడు నేను 1.5 గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. మీకు కావాలి అనుకుంటే మొత్తం పాలతోనే వీటిని కుక్ చేసుకోవచ్చు, బట్ నేనైతే ఈ విధంగా 1.5 గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. నేను వచ్చేసి ఈ గ్లాస్తో మెజర్ చేసుకున్నాను. ఈ గ్లాస్ వచ్చేసి 200 ml ఉంటుందండి. దీంతో 1.5 గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకున్నాను. ఈ విధంగా వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత వాటర్ కొంచెం బాయిలింగ్ అవ్వగానే వీటిలోకి ముందుగా మనం నానబెట్టుకున్న సాబుదానాని యాడ్ చేసుకుందాం. ఈ విధంగా యాడ్ చేసుకున్న ఈ సాబుదానాని మనం 70% వరకు కుక్ చేసుకోవాలి. ఆల్రెడీ సాబుదానాని మనం సోక్ చేసుకున్నాం కదా, సో తొందరగానే కుక్ అయిపోతుంది. జస్ట్ 2 or 3 మినిట్స్లో సాబుదానా కుక్ అయిపోతుంది. ఇలా సాబుదానా 70% కుక్ అవ్వగానే వీటిలోకి ముందుగా మనం రోస్ట్ చేసి పెట్టుకున్న సేమియాని యాడ్ చేసుకొని అంతా కలిసేలాగా ఈ విధంగా మిక్స్ చేసుకుందాం. ఈ సేమియా, సాబుదానా పర్ఫెక్ట్గా కుక్ అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్లో వీటిని మనం కుక్ చేసుకుందాం. చూసారు కదండి, ఈ విధంగా ఒక 2 or 3 మినిట్స్ వరకు వీటిని మనం కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ చేసుకున్న ఈ సాబుదానా సేమియా అనేది
పర్ఫెక్ట్గా కుక్ అయిపోయిందో లేదో ఈ విధంగా మనం చెక్ చేసుకోవాలి. ఇలా మనకి బ్రేక్ అయిపోతే ఇవి పర్ఫెక్ట్గా కుక్ అయిపోయినట్టు. సో ఇప్పుడు వీటిలోకి ముందుగా మనం పక్కకి పెట్టుకున్న 1.5 కప్ మిల్క్ని యాడ్ చేసుకుందాం. మీకు స్వీట్ లిక్విడ్గా కావాలి అనుకుంటే పాలను కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి. అప్రాక్సిమేట్లీ ఇంకొక 1 కప్ని ఎక్స్ట్రాగా యాడ్ చేసుకోండి, సరిపోతుంది. నేనైతే సాలిడ్గా ప్రిపేర్ చేసుకుంటున్నాను కాబట్టి 1.5 కప్ మిల్క్ని యాడ్ చేసుకొని ఈ విధంగా సాబుదానా సేమియా పాయసాన్ని ప్రిపేర్ చేస్తున్నాను. ఈ పాలు మొత్తం ఇలా పొంగు వచ్చేంతవరకు మనం వీటిని కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ చేసుకున్న తరువాత ముందుగా మనం పక్కకి పెట్టుకున్న షుగర్ని యాడ్ చేసుకుందాం. ముందే చెప్పాను కదా, నేనైతే 3/4 కప్ షుగర్ని యాడ్ చేసుకుంటున్నాను నా స్వీట్ కంటెంట్కి తగినట్టు. సో మీకు స్వీట్ ఎక్కువగా కావాలి అనుకుంటే 1 కప్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా యాడ్ చేసుకున్న తరువాత ఒక 2 or 3 మినిట్స్ వరకు బాగా కుక్ చేసుకోవాలి. ఇలా పొంగు వచ్చేంతవరకు మనం ఈ పాయసాన్ని కుక్ చేసుకుందాం. చూసారు కదండి, పాయసం పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. ఈ పాయసాన్ని మనం మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిపైకి ముందుగా మనం రోస్ట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకుందాం. సో చూసారు కదండి, ఎంతో టేస్టీగా యమ్మీగా సాబుదానా సేమియా పాయసం మనకి ఇంట్లోనే చాలా ఈజీగా రెడీ అయిపోయింది. డెఫినెట్గా మీరు కూడా ఒకసారి ఇంట్లో ఈ విధంగా ఈ పాయసాన్ని ట్రై చేసి చూడండి, మీకు చాలా బాగా నచ్చుతుంది. ఈ సాబుదానా సేమియా పాయసాన్ని నేను నా స్టైల్లో ప్రిపేర్ చేశానండి. సో మీరు ఇంకేమైనా డిఫరెంట్గా ప్రిపేర్ చేస్తే నాకు కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి.